Hey guys, welcome to my YouTube channel Middle Class Telugu Ammai. ఈరోజు మేము చాలా హ్యాపీగా అయితే ఉన్నాం గైస్. ఎందుకు మీకు కూడా తెలుసు, ఆల్రెడీ తంబెల్ అయితే చూసే ఉంటారు. ఇలాగైతే చేయదలుచుకోలేదు, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది గైస్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే వచ్చింది, కానీ మేము ఇప్పుడైతే గృహప్రవేశం చేసుకుంటున్నాము. చాలా ప్లానింగ్స్ వేసుకొని అయితే చేసుకున్నాము. ఏదో మా తరఫున గెస్ట్ని పిలిచి చిన్నగా అయితే చేసుకున్నాము. ఇంకా గృహప్రవేశంకి అయితే అన్ని సిద్ధమైతే చేసుకున్నాం గైస్. పంతులు గారి కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా డెకరేషన్ అయితే మేమైతే చాలా ప్లానింగ్ చేసుకొని మరి అయితే చేసుకున్నాము. ఆ సాయంత్రం అయితే మేము చాలా పువ్వులు అయితే గుచ్చాము. చాలా బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే తక్కువ తీసాను గాయస్. గడపలో డెకరేషన్ చేయడానికి అయితే పూలు అయితే చాలా కష్టపడి అయితే గుచ్చాము రాత్రి అంతా. అది కూడా ముందు రోజు రాత్రి అయితే గుచ్చామండి మేము. అందరూ చాలా అయితే హెల్ప్ చేశారు మాకు, అదైతే మేము మర్చిపోలేనిది. చాలామంది మా చుట్టాల వరకు అయితే చాలా మటుకి వాళ్ళే హెల్ప్ చేశారండి గృహప్రవేశంకి. అంటే వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. మా అమ్మ నాన్నమ్మ అయితే ఇంకా ఇటుకలు అయితే సిద్ధం చేస్తున్నారు. పాలు పొంగినికి అయితే ఇటుకలు అయితే తయారు చేస్తున్నారు, పసుపు కుంకుమ రాసి. అంతలో అయితే పంతులు గారు అయితే వచ్చేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కానీ ఇదైతే మాకు లైఫ్లో మర్చిపోలేని రోజు అండి. అసలు ఇలాగ ఒక కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో మేమైతే గృహప్రవేశం చేసుకుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ డాడీ అయితే పూజ చేసేస్తున్నారు. పూజ అయిపోయినాకైతే సత్యనారాయణ స్వామి రథం అయితే స్టార్ట్ చేయబోతున్నాం గాయస్. పూజ అయిపోయినాకైతే పాలు పొంగిచ్చారు. పంతులు గారు పాలు పొంగించినాకైతే ఇంకా సత్యనారాయణ స్వామి రథం అయితే స్టార్ట్ చేశాము. పంతులు గారు అయితే చాలా బాగా అయితే పూజ జరిపించారు మాతో. ఇంత బాగా చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత బాగా గృహప్రవేశం అయితే చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు మేము. ఇంకా పూజ అయిపోయిన వెంటనే వ్రతం అయిపోయిన వెంటనే అయితే భోజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. భోజనాల కార్యక్రమంలో కూడా మా రిలేటివ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి కూడా పేరున చాలా మందికి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకైతే మా గృహప్రవేశానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే మా చుట్టాలకే చెప్పుకోవాలండి. వంట కార్యక్రమంలో అయితే చాలా వంటలు అయితే చేయించాము గాయస్. బగారా అని, ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై అని, పప్పు అని, చాలా వంటకాలు అయితే చేసాము. ఎంత అయితే డబుల్ బెడ్రూమ్ గాయస్. నైన్త్ ఫ్లోర్ అయితే మాకైతే వచ్చింది గాయస్. లిఫ్ట్ ఉండబట్టి అయితే మాకు కొంచెం శ్రమ అయితే తగ్గింది. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి. చాలా బిజీగా ఉండడం వల్ల అయితే కొంచెం అయితే లేట్ అయింది వీడియో. నాకైతే హ్యాపీగా అయితే ఎండ్ అయింది మా గృహప్రవేశం. గడపలో అయినా, ఇంకా డెకరేషన్ అయినా ఇంత నీట్గా అయితే చేసింది అయితే మా అన్నయ్య వాళ్ళు గైస్. ఫోటో అయితే రివీల్ చేశాను మా అన్నయ్య వాళ్ళది. చూసాను, వీళ్ళు ఉండబట్టే అయితే మాకైతే ఈజీ అయితే అయ్యింది. లాస్ట్లో వాళ్ళ ఫోటో అయితే వస్తుంది. వీళ్ళు హెల్ప్ చేయబట్టే ఈరోజు మేము ఇంత హ్యాపీగా అయితే గృహప్రవేశం చేసుకున్నాము. వీళ్ళకైతే పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గృహప్రవేశం చేసుకున్నారా ఇలానే? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.